మేము మోడల్ టీచింగ్ ప్రాక్టీస్ లో కొంత మ్యాప్ వేసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. డబ్బులు పెట్టి కొనుక్కొస్తే యాక్సెప్ట్ చేయరు. సొంతగా మ్యాప్ వేసుకురావాలా, లేదా పక్కన వాళ్ళు ఏదైనా వేయించుకొని రావాలి. మ్యాప్ని అంటే ఇప్పుడు ఇది వేయాలంటే ఒక రోజు పడుతుంది. ఈ మ్యాప్ వేసి రంగులు కుట్టే చేయాలంటే ఒక రోజు పడుతుంది. ఒక రోజుకి ఒక 1000 రూపాయలు కూలి ఉంటే ఇక్కడ ఒక 50 వరకు వచ్చింది. కానీ అది పడకుండా ఇది ఎందుకు వేస్తున్నామంటే ఇది మనం వేసినందువల్ల టీచర్లు ఎక్కడైతే పాటలు పాడుతుంటారో అక్కడ పిల్లలు కూడా పాటలు పాడతారు. టీచర్లు బొమ్మలు వేస్తుంటే పిల్లలు కూడా బొమ్మలు వేస్తారు. టీచర్లు ఆటలు ఆడుతుంటే పిల్లలు కూడా ఆటలు ఆడతారు. అందువల్ల టీచర్ గారి జ్ఞాపకం చేస్తే పిల్లలు కూడా నేను కూడా వేయగలను అనే సైకలాజికల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా చేసుకుంటారు. అయితే ఇది మా వాళ్ళు పిల్లలకి ఇచ్చాము అంటే ఎట్లా చేయాలని చూపిస్తే దాన్ని బట్టి చేసుకుంటామంటారు. భవిష్యత్తులో ఎవడో బాగుంది. ఇప్పుడు చూడండి, ఈ మ్యాప్ని ఎట్లా వేయాలా అంటే ఇది కరెక్ట్గా యాక్చువల్లీ ఉంది. అంటే మామూలుగా ఏంటంటే మనకు ఎన్నో దగ్గర స్కూళ్ళలో కూడా మ్యాప్ వేసి ఉంటారు. మ్యాప్ ఒక దగ్గర నేను మ్యాప్ చూస్తే ఇక్కడ చూడండి, ఇది గోవా ఉంది. గోవా మధ్య గోవా వచ్చి కర్ణాటకకి మహారాష్ట్రకి మధ్యలో ఉంటుంది. ఈ గోవా వచ్చి కర్ణాటక ఉంది. మామూలుగా ఈ కర్ణాటకలో 60 భాగం ఉంటుంది గోవా. అంటే 60 రెట్లు ఉంటుంది కర్ణాటక. కానీ కింద అంటే మనకు తెలియదు వేసినప్పుడు ఎక్కడ వేసుకుంటారు. ఇది కరెక్ట్గా ఉంది. ఈ కరెక్ట్గా రావాలంటే వేసే విధానాన్ని ఒక మాకు సోషల్ స్టడీస్ లెక్చర్ చెప్పాడు. ఈ మ్యాప్ వేసేటప్పుడు చిన్న ముక్క గ్లోబ్లో అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా. ఈ అక్షాంశాలు రేఖాంశాల్లో ఇది ఇండియా వచ్చి 8 డిగ్రీలు ఉత్తర అక్షాంశం నుంచి 38 డిగ్రీలు ఉత్తర అక్షాంశం అక్షాంశాలు. రేఖాంశాల్లో 68 డిగ్రీలు తూర్పు రేఖాంశం నుంచి 98 డిగ్రీలు తూర్పు రేఖాంశం దాకా. అయితే ఈ రేఖాంశాలు వేసేటప్పుడు రేఖాంశాలు భూమధ్య రేఖ దగ్గర దూరంగాను ధ్రువాలకు ఎదురుకే దగ్గరగాను ఉంటాయి. అందువల్ల ఇక్కడ 3:2.5 తీసుకోమని చెప్పారు. అంటే ఇక్కడ 3 సెంటీమీటర్లు ఉంటే ఇక్కడ 2.5 సెంటీమీటర్లు, ఇక్కడ 3 ఇంచులు ఉంటే ఇక్కడ 2.5 సెంటీమీటర్లు తీసుకొని గీతలు కొట్టుకొని ఆ గీతల్లో చూసుకుంటాయి. ఇది ఒకటి. ఇంకోటి ట్రేస్ పేపర్ ఉంటుంది కదా. ట్రేస్ పేపర్ మీద ఇండియా మ్యాప్ ఉంటుంది కదా. మ్యాప్ ట్రేస్ పేపర్ మీద తీసుకుని ట్రేస్ పేపర్ మీద పెన్సిల్తో తీసుకుంటే ఇట్లా మ్యాప్ పడిపోతుంది. ఆ తర్వాత దీని మీద పెట్టేది, దీని మీద పెట్టి ఆ పెన్సిల్తో తీసుకుంటే దీని మీద అచ్చు ఏర్పడుతుంది. అచ్చు ఏర్పడితే దాని మీద తయారు చేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే టేబుల్ గ్లాస్ ఉంటుంది, పెద్ద గ్లాసు. ఆ గ్లాస్ మీద ఇండియా మ్యాప్ పెట్టి గ్లాస్ మీద ఇండియా మ్యాప్ దానిపై జాగ్రత్త పెట్టి కింద లైట్గా నిలిస్తే ఆ ఇండియా మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద దాంట్లో అట్లా తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీసుకెళ్తారు. ఇది మనకి ముందు ఒక 20 సంవత్సరాల ముందు ఎవాల్యూషన్ ట్రైనింగ్ ఇచ్చింది. మూల్యాంకనం చేశాడు. ఆ ట్రైనింగ్లో మ్యాప్ రైటింగు, మ్యాప్ రీడింగు, మ్యాప్ పాయింటింగ్. అంటే ముందు మ్యాప్ రైటింగ్ అంటే మ్యాప్ వేయడం, మ్యాప్ రీడింగ్ అంటే మ్యాప్ చదవడం, ఆ తర్వాత మ్యాప్ పాయింటింగ్ అంటే ఎక్కడ పాయింట్ గుర్తుపెట్టడం. 10th క్లాస్ ఇప్పుడు కూడా 8 మార్కులు నాకు 8 మార్కులు రాదు. అంటే ఇది కరెక్ట్గా పెట్టిన చుక్కలు పెట్టేస్తే 8 మార్కులు పూర్తిగా పడిపోతాయి. అంటే సోషల్ స్టడీస్లో ఖచ్చితంగా మార్కులు వచ్చేది మ్యాప్ పాయింటింగ్. అందువల్ల కొంచెం బాగా చేస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా తయారు చేసినందువల్ల ఇప్పుడు మా కుటుంబ పిల్లలు అంటే ఒకసారి మ్యాప్లు ఏర్పడినందువల్ల ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు చెప్తారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వరుసగా చెప్పుకుంటా పోతారు చూడకుండానే. అంటే మ్యాప్లో నిలబడిపోతుంది. ఆ విధంగా యాస్కంటే పిల్లలు ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ.